బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టే విధంగా ఒక మార్కెట్ ని తయారు చేయడానికి అనుగుణంగా ఇట్లాంటి సమ్మిట్లు పనిచేస్తాయి. అందులో చాలా మంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మేజర్ గా చెప్పాలంటే యూరోపియన్ దేశాలకి వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య కాలంలో హెవీ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి రెగ్యులేషన్స్ ఎక్కువైపోవడం వల్ల చట్టపరమైనటువంటి పరిమితులు విపరీతంగా విధిస్తూ వస్తున్నారు టెక్నాలజీ కంపెనీస్ కి ముఖ్యంగా. అందులో మొన్ననే ఎక్స్ సంస్థకి అక్కడ వాళ్ళు చాలా రెగ్యులేటరీ ఇష్యూస్ రావడంతో ఎలాన్ మస్క్ చాలా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. సో అట్లా చాలా కంపెనీలకి ఈ రెగ్యులేషన్ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి యూరోప్ లో, ముఖ్యంగా ఐరోపా దేశాల్లో. అటు యుఎస్ లో అయితేనేమో ఫ్రీ ఎకానమీ ఉండడంతో ఫ్రీ కార్పొరేట్ కల్చర్ ఉంది. ఒకవైపు ఫ్రీ మార్కెట్, ఒకవైపు యూరోప్ లోనేమో కొంత రెగ్యులేషన్స్ పెరిగిపోయిన పరిస్థితి. ఇటు చైనా విషయానికి వస్తే చైనానేమో ఓన్లీ స్టేట్ కంట్రోల్డ్ టెక్నాలజీ ఉంటుంది అక్కడ. అంటే దేశమే, అంటే ఆ దేశ ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది మొత్తం వ్యవస్థని. ఇంకెవరు గ్రో అవ్వడానికి ఉండదు, ఇంకెవరు చేయడానికి ఉండదు. సో ఇట్లాంటి టైంలో ప్రపంచీకరణ జరుగుతున్న టైంలో ఓవైపు చైనా స్టేట్ కంట్రోల్డ్ సిస్టమ్, యూరోప్ కి సంబంధించి రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయి, యుఎస్ లో ఫ్రీ ఫ్లో ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అనమాట. విపరీతమైనటువంటి విచ్చలవిడితనము, అంటే ఒక ఫ్రీ కార్పొరేట్ కల్చర్ ఉంది. ఈ మూడిటికి భిన్నంగా భారత్ ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొస్తుంది ఏఐ సమ్మిట్ లో. అదే ఢిల్లీ డిక్లరేషన్ అని కూడా మనం అంటున్నాము. కొత్త ప్రతిపాదన అంటే ఇది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపాదననే. అందులో మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్నోవేషన్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా సరే ఒక ఆవిష్కరణ జరిగితే ఆవిష్కరణ వరకే పరిమితం అవ్వడం కాదు, దాంతో పాటు బాధ్యత కూడా ఉండాలి. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని నిర్దేశిస్తుంది అని చెప్తున్నారు. మనుషులు అక్కర్లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అని అంటున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ మనల్ని శాసించే విధంగా ఉండకూడదు అనే ఒక సిద్ధాంతాన్ని, ఒక మౌలిక సూత్రాన్ని ఈ ఏఐ సమ్మిట్ ద్వారా భారత్ ప్రతిపాదిస్తోంది. అండ్ దీన్ని ఈవెన్ ఆయా దేశాల నుంచి కూడా ఒక అంగీకార ధోరణితోటే ముందుకు సాగుతున్నట్టుగా కనబడుతోంది. అందులో ఫస్ట్ టైం ఇంకోటి ఏంటంటే ఇందాక అన్నారు, చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు, సౌత్ కొరియాలోనో ఎక్కడో 2-3 దేశాల్లో జరిగినాయి ఇట్లాంటి. బట్ భారతదేశంలో జరుగుతుంది అని అంటే నిజానికి ఇందులో మన రోల్ ఏంటి అని అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రాబోయే రోజుల్లో ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ కి అనుగుణంగా ఉండేటువంటి సదస్సు ఇది. రాబోయే రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ వైపు మనం అడుగులు వేయాలి అనే అంశానికి సంబంధించినట్టు ఒక దిశానిర్దేశం చేసే టైంలో మనం ఉన్నాం కాబట్టి దానికి ఒక అంకురార్పణ, ఒక శ్రీకారం చుట్టే దశలో భారతదేశంలో ఈ భారత మంటపంలో ఈ ఏ సమ్మిట్ జరుగుతుంది. కాబట్టి నిజంగా వాషింగ్టన్ లోనో, ఏ బ్రజిల్స్ లోనో, ఏ చైనా బీజింగ్ లోనో ఎక్కడో జరగట్లేదు, భారత్ లో జరుగుతోంది. అండ్ భారత్ ఒక తొలి అడుగు వేసి ఒక బాధ్యతను తీసుకొని ఆ బాధ్యతను దేశాలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం ఒక సూపర్ పవర్స్ జాబితాలోకి ఇట్లాంటి సమ్మిట్స్ నిర్వహించడం వల్ల వస్తాం. అంటే ఇక్కడ మనం భారత్ లో నిర్వహించడం అనేది మనకు ఎంతవరకు క్యాచ్ అవుతుందండి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఇక్కడ మేజర్ గా టెక్నాలజీ ఉంది, ఇక్కడ టెక్నాలజీ లేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్ననే ఒక వార్తా కథనం చూస్తున్నాను. 2 సంస్థలు, భారత్ లోని 2 సంస్థలు కలిసి ఏఐ డేటా సెంటర్స్ పెడుతూ ఉన్నాయి. ఏఐ డేటా సెంటర్స్ ఇప్పుడు మామూలుగా స్పేస్ ఎక్స్ ఒకటి ఉంది, ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ ఉంది. స్పేస్ ఎక్స్ కి భిన్నంగా, అంటే వాళ్ళకి ధీటుగా మన భారతదేశానికి సంబంధించినటువంటి 2 సంస్థలు ఇక్కడ పెడుతూ ఉన్నారు. ఆ పేర్లు చెప్తాను. నీవ్ క్లౌడ్ అనే ఒక సంస్థ, అండ్ ఇంకోటి అగ్నికూల్ కాస్మోస్ అనే ఒక సంస్థ. ఈ 2 భారత్ కి సంబంధించినటువంటి సంస్థలు. ఈ 2 కూడా శ్రీనాథ్ రవిచంద్రన్ అనే ఒక వ్యక్తి, నరేంద్ర సేన్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు కలిసి దాని ఏమంటారు, ఇద్దరు కలిసి ఒక కొలాబరేటివ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏఐ సెంటర్ స్పేస్ లో, అంటే ఆర్బిట్ లో మనం ఒక ఏఐ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం, ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది చాలా గొప్ప పరిణామం. ఇది దీని మీద అసలు మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ చర్చ కూడా లేదు. ఇది గొప్ప ఆవిష్కరణ. యాక్చువల్లీ ఏఐ డేటా సెంటర్ స్పేస్ లో, అందులోనూ ఆర్బిట్స్ లో మనం పెట్టబోతున్నాము అని అంటే కనుక అది కేవలం స్పేస్ ఎక్స్ చేస్తోంది. స్పేస్ ఎక్స్ ఎవరు తెలుసు కదా, ఎలాన్ మస్క్ సంబంధించిన సంస్థ. ఎలాన్ మస్క్ కొన్ని కోట్ల రూపాయలు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నెట్వర్త్ ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు చేస్తున్న ప్రయోగాన్ని మన భారతదేశంలోని ఒక ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక గ్రాడ్యుయేట్ చేసిన ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఇక్కడ 2 చిన్న సంస్థలు స్టార్ట్ చేసి వాళ్ళు స్పేస్ ఎక్స్ కి ధీటుగా ఏ డేటా సెంటర్ ని చేయాలనే ఒక సంకల్పం తీసుకున్నారు. 2026లోనే ఇది ఎండింగ్ కల్లా ఇది మన వాళ్ళు ప్రయోగం చేయబోతున్నారు. సో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకు బయటకు చాట్ జీపీటీలు, లేకపోతే ఓపెన్ ఏఐ, డీప్ సీక్ ఇట్లాంటి సంస్థలన్నీ విదేశాల సంస్థలే ఉన్నాయి కదా, మన ఏం లేవు కదా అని అందరూ అనుకుండవచ్చు. కానీ అంతకంటే మించి ఇంకా నెక్స్ట్ రాబోయే టెక్నాలజీస్ ని ఇప్పుడే మన వాళ్ళు ఊహించగలుగుతున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి ఎకో సిస్టమ్ లేదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కావాల్సినటువంటి వనరులు, కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ లేదు ఇక్కడ. సో దాన్ని డెవలప్ చేయాలంటే ఇట్లాంటి సమ్మిట్స్ ఉపయోగపడతాయి. భారత్ ప్రభుత్వం దీనికి ఒక ఇనిషియేషన్
డెసిషన్ తీసుకొని వీళ్ళన్ని దేశాలకు సంబంధించిన ప్రతినిధుల్ని పిలవడము, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉండడం, అండ్ ఇక్కడ మన టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. Okay. ఫర్ ఎగ్జాంపుల్ మోదీ రెజీమ్ లో 2014 నుంచి 19 మధ్య Okay. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవే డిజిటల్ ఫౌండేషన్ అంటే బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం. అసలు మన దగ్గర పూర్తిగా బ్యాంక్ అకౌంట్ లేకుండా 25-26 కోట్ల బ్యాంక్ అకౌంట్లు మనం ఇచ్చాం, రూపే అకౌంట్లు. అండ్ 2 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఆధార్ లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చుకున్నాం, యూనిక్ ఐడెంటిటీ సిస్టమ్ ఒకటి తెచ్చుకున్నాం, అండ్ ఇంకోవైపు ఫాస్ట్ ట్యాగ్ లాంటి ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ స్వదేశీ టెక్నాలజీ తోటి మనం తయారు చేసుకుంటున్నటువంటి అంశాలు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ నిర్వహించాం. 19 to 24 మధ్య స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేశాం. మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ పెరిగింది. డిఫెన్స్ ఎకో సిస్టమ్ లో ముఖ్యంగా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకున్నాం. ఇంత దిగుమతులు ఉండేది, ఇప్పుడు ఎగుమతుల దిశగా అడుగులు వేస్తున్నాం. సో ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు ఒక పవర్ సెంటర్ గా భారత్ ని మలచే ఒక దృక్పథంతో మోదీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. లెట్స్ సీ ఏం జరుగుతుందో తెలియదు. దీనివల్ల మనం పూర్తిగా ఏలో మనమే సూపర్ పవర్ అవుతామా అని నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ఒక అడుగు చాలా సీరియస్ గా పడుతోంది. అండ్ అన్ని దేశాల ప్రతినిధులు ఊరికే రారు. ఒక దగ్గర ఏదో సబ్మిట్ పెడుతున్నారంటే రారు. దీనికి ఏదో చాలా పెద్ద పిఆర్ యాక్టివిటీ ఉండాలి. బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో ఇంకా ఏదో ఒక కాన్ఫిడెన్స్ ని వాళ్ళకి బిల్డ్ చేశాం కాబట్టి అంతమంది సిఇఓలు, ఫౌండర్స్, కో ఫౌండర్స్, దేశాధినేతలు ఇక్కడికి వచ్చి సమ్మిట్ లో పాల్గొన్నారు. అది కూడా 5 రోజుల సమ్మిట్ ఇది. సో లెట్స్ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టెక్నాలజీకి సంబంధించినటువంటి సైంటిస్టులు కావచ్చు, టెక్నోక్రాట్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇందులో నిమగ్నం అవుతున్నటువంటి అధికారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్దాం. రైట్. అంటే జమ్మూ కాశ్మీర్ ఇష్యూకి వెళ్లే ముందు ఒక్కసారిగా ఎల్ఈటి అంటే ఇజ్రాయెల్ ఒక బోటు పట్టుకుంది, అందులో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉండడం ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ కి హమాస్ కి ఉన్న లింకులు కూడా ఈ మధ్య